Hey guys, welcome back to another new video in our channel that is INEMI. ఈ రోజు మనం ఈ వీడియోలో వచ్చేసి TSPSET 2024 ఒక అడ్మిషన్స్ తర్వాత మనకి ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తది కదా. సో దాని రిలేటెడ్ అయితే పూర్తిగా డీటెయిల్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అండర్ TSPSET అడ్మిషన్స్ లో. సో అందులో వచ్చేసి మనకి ఫస్ట్ పీజీ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉంటది, ఫార్మసీ కోర్సెస్ ఉంటది. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఫార్మా డి కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ మనకి మళ్ళీ పీజీ ఇంజనీరింగ్ కోర్సెస్ కింద అయితే మళ్ళీ రెండు సబ్ కోర్సెస్ అయితే ఉంటాయి. దట్ ఈస్ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ లేదా ME. సో గైస్ ఇవన్నిటికి మనకి ఎంత అనేది ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో అదైతే చూద్దాం. సో అది మనం వచ్చేసి ఇయర్ వైజ్ చూద్దాం, ప్లస్ సెమిస్టర్ వైజ్ కూడా చూద్దాము. అండ్ మనకి ఆఫీషియల్ గా గవర్నమెంట్ నుంచి అయితే ఎంత ఫీజ్ అనేది మనకి రిలీజ్ అవుతుంది ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది ఫర్ డిఫరెంట్ కేటగిరీ. సో ఇక్కడ మనం కేటగిరీ వైజ్ కూడా చూద్దాం. సో ఏ కేటగిరీకి మనకి ఎంత ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది అండ్ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. సో మనం డీటెయిల్ గా అన్ని లైక్ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఫర్ TSPSET 2024. సో దీని కింద వచ్చే ప్రతి డీటెయిల్డ్ కంటెంట్ అయితే నేను ఇప్పుడు డిస్కస్ చేస్తా ఇన్ ద ఫర్దర్ వీడియో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి సో దట్ మీకైతే ప్రాపర్ నాలెడ్జ్ అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ వచ్చేసి కేటగిరీ వైజ్ అండ్ లోకల్ క్రైటీరియా మీద బేస్ చేసుకుని అయితే మొత్తం మాట్లాడతా. సో గైస్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ లో ఉన్నారు. అండ్ హిట్ దట్ బెల్ ఐకన్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్ అప్డేట్స్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. అండ్ గైస్ మీకేమైనా క్వైరీస్ లేదా క్వశ్చన్స్ ఉంది యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ గ్రూప్ ఉంది. సో యూ కెన్ ఆస్క్ దేర్. నేనైతే మన ఛానల్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో మీరు ఇంకా జాయిన్ కాకపోతే ప్లీజ్ డూ జాయిన్ టు అవర్ ఛానల్స్ బోత్ ఇన్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్. అండ్ గైస్ దీని రిగార్డింగ్ అయితే నాకు చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. అంటే వాళ్ళు కేటగిరీ వైజ్ అయితే అడుగుతున్నారు, మోస్ట్లీ మైనారిటీస్ వాళ్ళ గురించి అయితే అడుగుతున్నారు. సో అన్న ఈ మైనారిటీస్ వాళ్ళ క్యాండిడేట్స్ కి మైనారిటీ క్యాండిడేట్స్ కి ఇక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందా, అది వస్తే లైక్ ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ వస్తుందా, లేదా లైక్ వేరే కేటగిరీస్ కి వస్తాయి కదా అదర్ దెన్ SC and ST. సో వాళ్ళు లెక్క వస్తుంది అని చెప్పేసి. సో అవన్నీ కూడా డీటెయిల్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. సో గైస్ నేను ఇక్కడ అయితే ఫస్ట్ మన వీడియోలో ఉన్న సీక్వెన్స్ అయితే చెప్తాను. సో అకార్డింగ్ అయితే చూసుకోండి. సో అంటే ఇక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అయితే ఉంది కదా. సో ఆ సీక్వెన్స్ అయితే చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం వచ్చేసి పీజీ ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి అయితే మాట్లాడదాం. సో అందులో వచ్చేసి MArch అండ్ MTech అండ్ ME గురించి అయితే మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మసీ కోర్సెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ కోర్సెస్ కి మనకి ఎంత ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో అది చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 3 వచ్చేసి ఫార్మా డి కోర్సెస్ గురించి అయితే చూద్దాం. సో ఈ కోర్స్ కి మనకి ఎంత ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఈ సీక్వెన్స్ అయితే ఫాలో అవుతాము. అండ్ అట్ లాస్ట్ ఒక కంపారిటివ్ స్టడీ అయితే చేద్దాము. సో అంటే మొత్తం మూడింటిని కలిపి ఎట్లా మనకి ఇక్కడ ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది అని ఎట్లా వేరీ అవుతుంది అని చెప్పేసి చూద్దాం. సో ఇట్లానే మన సీక్వెన్స్ అయితే లాస్ట్ వరకు ఉంటది. సో మీరైతే చూడండి, స్కిప్ చేయకండి, సో దట్ మీకు ఒక మంచి లైక్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఫర్దర్ మీకు ఈ ప్రాసెస్ లో అయితే హెల్ప్ అవుతుంది. అడ్మిషన్ ప్రాసెస్ కానీ స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ లో కానీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి అయితే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి గైస్. అండ్ గైస్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బికాస్ మేమైతే ఎప్పటికప్పుడు TSPSET 2024 అడ్మిషన్స్ కానీ అండ్ రిలేటెడ్ కంటెంట్, సో స్కాలర్షిప్ అవ్వచ్చు, కాలేజ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా లైక్ ర్యాంక్ అనాలిసిస్ కావచ్చు, అన్ని అయితే అప్డేటెడ్ గా మీకు ఇస్తానే ఉన్నాం. కాబట్టి దీనికి చాలా టైం అండ్ రిసోర్స్ అయితే కావాలి. సో నేను నా 100% ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. అండ్ గైస్ యాజ్ ఐఎమ్ అన్ స్టూడెంట్, సో నేనైతే రెండు దిక్కులు అయితే మేనేజ్ చేసుకోవాలి, బోత్ ఇన్ ద అకాడమిక్స్ అండ్ నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే. సో నేనైతే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను రెండింటిని సాటిస్ఫై చేయాలని చెప్పి. సో గైస్ ఈ హార్డ్ వర్క్ అయితే సపోర్ట్ చేయండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ లైక్, లేదా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్స్క్రైబ్, లేకపోతే మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి. సో దట్ నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇంకా కొత్త కంటెంట్, మంచి కంటెంట్ మీకు అందియాలని చెప్పేసి. సో గైస్ ఇంతే. సో నెక్స్ట్ మనం మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే విత్ ఎ స్మాల్ ఇంట్రో. సో గైస్ ఇక్కడ ఫోటో అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ద్వారా అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది ఈ PDF అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఫీజ్ రీయింబర్స్మెంట్ గురించి అయితే మెన్షన్ చేసినారు ఈ PDF లో. ఇక్కడ చూడొచ్చు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కాలర్షిప్ పాలసీ రీయింబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్ టు MTech, ME, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ అండ్ ఫార్మా డి PB కోర్సెస్. సో ఇవన్నిటికి అయితే ఫీజ్ రీయింబర్స్మెంట్ వచ్చేసి ఎంత వస్తుంది అని చెప్పేసి ఈ PDF అయితే ఉంది అఫీషియల్ గా. సో నేనైతే నా సొంతంగా అయితే ఏం చెప్తలేదు, ఇది ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని అయితే నేను ఇక్కడ చెప్తున్నాను గైస్. సో గైస్ ఆల్రెడీ నేను చెప్పాను నా సీక్వెన్స్ ఎట్లుంటుందని చెప్పేసి. సో అట్లానే ఇప్పుడు కానిద్దాం.
సో గైస్ ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ పీజీ ఇంజనీరింగ్ కోర్సెస్. సో గైస్ పీజీ ఇంజనీరింగ్ కోర్సెస్ కింద మనకైతే 2 కోర్సెస్ అయితే ఉంటది. ఒకటి ఎంటెక్ ఆర్ ఎంఈ లేదా ఎంఆర్క్. సో ఇక్కడ ఎంటెక్ అంటే మాస్టర్ ఇన్ టెక్నాలజీ అండ్ ఎంఆర్క్ అంటే మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ అన్నమాట. సో వీళ్ళకి ఈ క్యాండిడేట్స్ కి వచ్చేసి ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది గవర్నమెంట్ నుంచి అనేసి చూద్దాము. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడొచ్చు. పాయింట్ ఏ, ఆల్ స్టూడెంట్స్ అదర్ దెన్ ఎస్సీ అండ్ ఎస్టీస్. సో గైస్ అదర్ దెన్ ఎస్సీస్ ఎస్టీస్ అంటే ఎస్సీ అండ్ ఎస్టీస్ అంటే వాళ్ళు అంటే ఈ క్యాండిడేట్స్ కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళు అని చెప్పేసి. సో లైక్ ఈబీసీ క్యాండిడేట్స్ ఉంటారు, బీసీ క్యాండిడేట్స్ ఉంటారు అండ్ అదర్ క్యాండిడేట్స్ ఉంటారు కదా వేరే క్యాస్ట్. సో వాళ్ళకి వచ్చేసి ఈ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ అప్ టు ₹57,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంటెక్ ఆర్ ఎంఈ కోర్సెస్. సో గైస్ ఎంఈ అండ్ ఎంటెక్ అదర్ దాన్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 57,000 per year అయితే వస్తుంది ఫర్ స్టడింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది కాలేజెస్ లిస్టెడ్ అండర్ అనెక్సర్ 2 and 3. సో గైస్ అక్కడైతే ఒక లిస్ట్ అయితే ఉంది, అనెక్సర్ 2 and 3 అందులో డిఫరెంట్ కాలేజ్ అయితే ఉంది. సో ఆ కాలేజెస్ లో మీకు సీట్ వస్తాయి అంటే ఆల్రెడీ అవే కాలేజెస్ మనకి ఈ వెబ్సైట్ లో కాలేజ్ లిస్ట్ రిలీజ్ అయినాయి కదా. సో అవే ఆ కాలేజెస్ అన్నమాట. సో అందులో మీకు సీట్ వస్తే మీకు లైక్ అదర్ దాన్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ ఉన్న వాళ్ళు ఈ ఎంటెక్ అండ్ ఎంఈ కోర్స్ చేసుకోవాలనుకుంటే ఆ వచ్చిన కాలేజెస్ లో మీకైతే 57,000 per year అయితే మరి మీకు ఈ చదువుకోవడానికి ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది గైస్. నెక్స్ట్ గైస్ పాయింట్ బి అయితే చూద్దాం. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాలేజెస్ నోటిఫైడ్ ఇన్ అనెక్సర్ 1. సో ఒక లిస్ట్ ఇంకోటి ఉంది, అది అనెక్సర్ 1 అంట. టు జిఎంఓ గవర్నమెంట్ ఆర్డర్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డేట్ అండ్ అడాక్ ఫీ ఆఫ్ అంటే అడాక్ ఫీ ఇస్తారంట గవర్నమెంట్ నుంచి 48,500 హ్యాస్ బీన్ నోటిఫైడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంఈ ఎంటెక్ కోర్సెస్ అండ్ అడాక్ ఫీ ఆఫ్ 85,000. సో గైస్ అడాక్ కాలేజెస్ లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళకి అయితే ఇక్కడ 48,500 అయితే వస్తుంది అండ్ ఎంఆర్క్ అంటే ఎం ఆర్కిటెక్చర్ వాళ్ళకి అయితే 85,000 ఫీజ్ అనేది వస్తుంది అంట. సో నార్మల్ కాలేజెస్ కాదు అవి అడాక్ కాలేజెస్ అంట అండ్ అవి అడాక్ ఫీ అంట. సో నార్మల్ గా అయితే ఇవి రావు అనమాట. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు పెండింగ్ ద ఫైనల్ ఫీ టు బి నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఫర్ దీస్ కాలేజ్ in annexure 1. The fee to be paid for all categories other than an ST and ST shall be notified ad hoc fee of 48,500. So guys government నుంచి నోటిఫై చేసి వాళ్ళకైతే 48,500 ఇస్తారంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంఈ ఎంటెక్ కోర్సెస్ అండ్ ₹85,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎంఆర్క్. సో 85,000 వచ్చేసి మనకి ఎంఆర్క్ వాళ్ళకి అడాక్ ఫీజ్ అంటే అడాక్ ఫీజ్ టైప్ లో వస్తే అండ్ ఎంఈ ఎంటెక్ వాళ్ళకైతే 48,500 వస్తుంది గైస్. అండ్ ఫైనలీ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఫైనల్ ఫిక్సేషన్ ఆఫ్ ది ఫీ ద మాక్సిమం అమౌంట్ రీఎంబర్సబుల్ షెల్ నాట్ ఎక్సీడ్ 57,000. సో గైస్ మనకి లాస్ట్ లో ఏం చెప్పొచ్చు అంటే అందరికి 57,000 కన్నా ఎక్కువ అయితే ఫీజ్ రియంబర్స్మెంట్ పోదు, ఎందుకంటే దాని కింద ఉండాలి. సో మనకి మాక్సిమం అందరికి 57,000 అయితే వస్తుంది. సో ఇది ఇయర్ వైజ్. దీన్ని మీరు సెమిస్టర్ వైజ్ గా కన్వర్ట్ చేసుకుంటే మీకు సెమ్ వైజ్ అయితే 28,500 అయితే వస్తుంది. అండ్ గైస్ పాయింట్ సి అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ఎలిజిబుల్ ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ రిగార్డ్లెస్ ఆఫ్ ది కాలేజ్ ఆఫ్ స్టడీ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ రిఫరెన్స్ సెకండ్ రీడ్ అబౌవ్. సో గైస్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకైతే ఈ ఎంటెక్ చేసిన ఎంఆర్క్ చేసిన ఎంఈ చేసిన వాళ్ళకైతే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రోగ్రామ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాలేజ్ ఫీ టైప్ అండ్ అదర్ క్రైటీరియా. సో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గైస్ మైనారిటీస్ వాళ్ళది అయితే ఇక్కడ మెన్షన్ లేదు. సో మైనారిటీస్ కింద అయితే మనకి ముస్లిం మైనారిటీ అండ్ క్రిస్టియన్ మైనారిటీ అయితే వస్తారు. సో ఇక్కడ మెన్షన్ లేదు. బట్ నేను పర్సనల్లీ అయితే కొందరు క్యాండిడేట్స్ నుంచి అయితే అనుకున్నాను ఆల్రెడీ ఎవరైతే ఎంటెక్ చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చేసి చెప్పారు నాకు ఇట్లా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది మైనారిటీస్ వాళ్ళకి. సో గైస్ ఎవరైతే ఎంఈ ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు అది కూడా ఎంఈ లైక్ వాళ్ళ కేటగిరీ వచ్చేసి మైనారిటీస్ కింద వస్తే వాళ్ళకు కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది గైస్. సో గైస్ ఇదే మనకి ఫైనల్ గా ఏం చెప్పొచ్చు అంటే మీరు ఒకవేళ ఎంఈ ఎంటెక్ లేదా ఎంఆర్క్ చేసుకోవాలనుకుంటే మీకు మాక్సిమం ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది 57,000 per year అయితే ఇస్తారు. అండ్ అదని మీరు సెమిస్టర్ వైజ్ లేక కన్వర్ట్ చేసుకుంటే మీకు 28,500 అయితే వస్తుంది పర్ సెమిస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. అండ్ ఈ రియంబర్స్మెంట్ డైరెక్ట్ మీ కాలేజ్ అకౌంట్ లో అయితే పడుతుంది, మీ అకౌంట్ లో అయితే రాదు. అండ్ మనకి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి అండ్ మైనారిటీస్ వాళ్ళకి అయితే ఫుల్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎం ఫార్మసీ కోర్సెస్ వాళ్ళ ఒక ఫీజ్ రీయింబర్స్మెంట్ అనేది ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో చూద్దాం ఏమేం మెన్షన్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఏ పాయింట్ చూడొచ్చు. ఆల్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అదర్ దెన్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రీయింబర్స్మెంట్ ఆఫ్ అప్ టు ₹1,10,000 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎం ఫార్మసీ కోర్సెస్ ఫర్ స్టడింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ది కాలేజెస్ లిస్టెడ్ అండర్ అనెక్సర్ 2 and 3 యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద గవర్నమెంట్ ఆర్డర్. సో గైస్ మనకి ఇక్కడ ఎం ఫార్మసీ వాళ్ళకి ఈ ఫీజ్ రీయింబర్స్ అనేది 1,10,000 అయితే
వస్తుంది పర్ యానం. అండ్ ఇది వచ్చేసి మనకి కాలేజ్ లిస్ట్ ఉంది కదా అనెక్సర్ 2 and 3, సో అందులో స్పెసిఫై చేసిన కాలేజ్ కి మాత్రమే అయితే వస్తుంది. నెక్స్ట్ గైస్ ఇక్కడ బి పాయింట్ చూడొచ్చు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కాలేజెస్ నోటిఫైడ్ ఇన్ అనెక్సర్ 1 to GMO number 66 ad hoc fee of ₹93,500 has been notified and is likely to be revised on submission of document to the AFRC pending the final fee to be notified by the government for these colleges in Annexure 1. సో Annexure 1 లో ఇచ్చిన కాలేజెస్ లిస్ట్ లో మీకు ఒకవేళ సీట్ వస్తే మీకైతే ad hoc ఫీ అయితే అప్లికేబుల్ అవుతుంది. అండ్ అప్పుడు మీకు వచ్చేసి ₹93,500 అయితే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్. అండ్ గైస్ ఇది మనం చెప్తున్నాం కదా, ఇది వచ్చేసి అదర్ దెన్ SC and ST కేటగిరీ క్యాండిడేట్స్ అనమాట. సో SC and ST కాకుండా వేరే క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ A and B పాయింట్స్ అనేది వర్తిస్తుంది అనమాట. అండ్ గైస్ ఇక్కడ చూడొచ్చు, ద ఫీ టు బి పేడ్ ఫర్ ఆల్ కేటగిరీస్ అదర్ దెన్ SC and ST షల్ బి ద నోటిఫైడ్ ad hoc fee of ₹93,500. In the event of final fixation of fee, the maximum amount reimbursable shall not exceed ₹1,10,000 or the actual fee notified which is less. సో గైస్ మనకి ఇక్కడ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది 1,10,000 అయితే వస్తుంది ఫార్మసీ వాళ్ళకి. ఒకవేళ మీ కాలేజ్ ఫీ వచ్చేసి ఇంకా తక్కువ ఉంటే సో ఆ కాలేజ్ ఫీ మాత్రమే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. అది లెస్ దెన్ 1,10,000 కావచ్చు. సో గైస్ ఇదే మనకి ఫార్మసీ వాళ్ళకు అదర్ దెన్ SC and ST క్యాండిడేట్స్ అయితే మీకు 1,10,000 వస్తే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది పర్ యానం. అండ్ మీరు సెమిస్టర్ వైజ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి 55,000 పర్ సెమ్ అని మనం అనుకోవచ్చు. అండ్ గైస్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు SC and ST కేటగిరీస్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనమాట. సో ఎవరైతే SC and ST కేటగిరీస్ కి బిలాంగ్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్, స్పెషలైజేషన్, కాలేజ్ ఫీజ్ టైప్ ఇవన్నీ ఏం పనికిరావు అనమాట. వాళ్ళు ఏం వచ్చినా గానీ వాళ్ళకి వచ్చేసి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్. సో గైస్ మీరు ఒకవేళ SC and ST అయితే యూ విల్ గెట్ అండ్ ఫుల్ ఓవరాల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఫర్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. గైస్ ఈ PDF లో వచ్చేసి మనకి మైనారిటీస్ గురించి అయితే ఏం మెన్షన్ లేదు, బట్ నేనైతే దీని రిగార్డింగ్ మన కాలేజ్ లో చాలా మంది క్యాండిడేట్స్ అయితే అడిగాను, మైనారిటీస్ బిలాంగ్ అయ్యే క్యాండిడేట్స్ ని. సో వాళ్ళు వచ్చేసి మనకి ఒకటే రిప్లై అయితే ఇచ్చారు అందరూ, సో దట్ అది మనకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సో గైస్ ఎవరెవరైతే లైక్ ముస్లిం మైనారిటీ లేదా క్రిస్టియన్ మైనారిటీ లేదా డిఫరెంట్ మైనారిటీ కేటగిరీస్ అయితే ఉంటారు కదా, మీ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే అండ్ మీరు అది అప్లై చేసేటప్పుడు అయితే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లై చేసి ఉంటే మీరైతే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట, నేను చాలా క్యాండిడేట్స్ తో అయితే మాట్లాడాను దీని రిగార్డింగ్. సో గైస్ మనం ఇక్కడ ఫార్మా వాళ్ళకి ఓవరాల్ గా కంపారిజన్ చేసుకుంటే మనకైతే ఇక్కడ కనబడుతుంది దట్ మనకి అదర్ దాన్ SC and ST క్యాండిడేట్స్ కి అయితే ఇక్కడ మాక్సిమం 1,10,000 అనేది ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్. అండ్ అదే వచ్చేసి మనకి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ లో అయితే పడుతుంది. అండ్ SC and ST వాళ్ళకి ఇక్కడ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్, అండ్ మైనారిటీస్ వాళ్ళకి కూడా ఇక్కడ ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్. సో గైస్ ఇది ఓవరాల్ కంపారిజన్ ఇన్ ద ఫార్మసీ ప్రోగ్రామ్. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఫార్మా D గురించి కూడా చూద్దాం. గాయస్ ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఫార్మా D PB కోర్సెస్ వాళ్ళకి మనకి ఎంత ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఒకటే పాయింట్ మెన్షన్ ఉంది, ఆల్ స్టూడెంట్స్ అదర్ దాన్ SC and ST ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆఫ్ అప్ టు ₹68,000. సో గైస్ మనకి అదర్ దాన్ SC and ST క్యాండిడేట్స్ వాళ్ళు ఉంటారు కదా, లైక్ EBC, BC అండ్ అదర్ క్యాండిడేట్స్. సో వాళ్ళు వచ్చేసి మనకి పర్ ఇయర్ వాళ్ళకి 68,000 ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే వస్తుంది. అండ్ అది డైరెక్ట్లీ కాలేజ్ అకౌంట్ కి అయితే వెళ్ళిపోతుంది ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి మనకి లిస్ట్ అనెక్సర్ లిస్ట్ 2nd and 3rd లో ఉన్న మెన్షన్ ఉన్న కాలేజెస్ ఉన్నాయి కదా, సో అది మీకు వస్తే అప్పుడు మీరైతే ఈ 68,000 కి అయితే ఎలిజిబుల్ అవుతారు ఫీజ్ రియంబర్స్మెంట్ ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్. And guys candidates belongs to SC and ST categories they are eligible for the full fees reimbursement అన్నమాట. సో ఎవరైతే SC and ST categories కి బిలాంగ్ అయి ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కోర్స్, స్పెషలైజేషన్, కాలేజ్ ఫీజ్ టైప్ ఇవన్నీ ఏం పనికిరావు అనమాట. వాళ్ళు ఏం వచ్చినా గానీ వాళ్ళకి వచ్చేసి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది ఫ్రమ్ ది తెలంగాణ గవర్నమెంట్. సో గైస్ మీరు ఒకవేళ SC and ST అయితే యూ విల్ గెట్ అండ్ ఫుల్ ఓవరాల్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఫర్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. గైస్ ఈ PDF లో వచ్చేసి మనకి
మనకి మైనారిటీస్ గురించి అయితే ఏం మెన్షన్ లేదు. బట్ నేనైతే దీని రిగార్డింగ్ మన కాలేజ్ లో చాలా మంది క్యాండిడేట్స్ అయితే అడిగాను, మైనారిటీస్ బిలాంగ్ అయ్యే క్యాండిడేట్స్ ని. సో వాళ్ళు వచ్చేసి మనకి ఒకటే రిప్లై అయితే ఇచ్చారు అందరూ, సో దట్ అది మనకి ఫుల్ ఫీజ్ రింబర్స్మెంట్ అనేది వస్తుంది ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. సో గైస్ ఎవరెవరైతే లైక్ ముస్లిం మైనారిటీ లేదా క్రిస్టియన్ మైనారిటీ లేదా డిఫరెంట్ మైనారిటీ కేటగిరీస్ అయితే ఉంటారు కదా, మీ దగ్గర వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉంటే అండ్ మీరు అది అప్లై చేసేటప్పుడు అయితే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లై చేసి ఉంటే మీరైతే ఫుల్ ఫీజ్ రింబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్ అవుతారు గైస్. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట, నేను చాలా క్యాండిడేట్స్ అయితే మాట్లాడాను దీని రిగార్డింగ్. సో గైస్ మనం ఓవరాల్ కంక్లూజన్ చూసినట్లయితే ఫర్ ది ఫార్మా డి పీబీ కోర్స్ కి, సో ఇక్కడ మనకి అదర్ దాన్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి పర్ యానం 68,000 వస్తుంది ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ యాజ్ ఏ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫీజ్ రియంబర్స్మెంట్. అది డైరెక్ట్ గా మనకి కాలేజ్ అకౌంట్ లోకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి బిలాంగ్స్ అయి ఉన్న క్యాండిడేట్స్ కి అయితే ఇక్కడ మనకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్, అండ్ మైనారిటీస్ కి బిలాంగ్ అయి ఉన్న క్యాండిడేట్స్ కి కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ కి అయితే ఎలిజిబుల్ గైస్. సో గైస్ అకార్డింగ్ అయితే చూసుకోండి, ఇది ఈ కేటగిరీలో ఈ కోర్స్ లో ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసి సపరేట్ లైక్ ఒక కంపారిజన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఓవరాల్ కంపారిజన్ చూద్దాం, అంటే ఇన్ బిట్వీన్ ది ప్రోగ్రామ్. సో ఎంఈ ఎంటెక్ నెక్స్ట్ వచ్చేసి ఎం ఫార్మా అండ్ ఫార్మా డి పీబీ కోర్స్ కి మధ్య ఓవరాల్ గా ఒక కంపారిజన్ చూద్దాం. సో గైస్ ఫైనల్లీ మనమైతే మన ఎండ్ కంటెంట్ కి అయితే వచ్చేసినాం ఈ వీడియోలో. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఓవరాల్ కంపారిజన్ ఒక లైక్ టేబుల్ అయితే ఇక్కడ ఉంది. సో గైస్ యాస్టీస్ టేబుల్ వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ లేదా పీడిఎఫ్ లో అయితే ఉంది. సో అందులోకి వెళ్ళి అయితే స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అయితే పెట్టినా. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నది, అండ్ మనకి ఈ పీడిఎఫ్ వచ్చేసి 2013 కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ కాలేజెస్ అండ్ అవన్నీ అయితే చేంజెస్ అవ్వచ్చు ఇప్పుడు, కాబట్టి అవన్నీ అయితే చూడం. మనం మాక్సిమం ఇక్కడ 2 రోల మీద అయితే ఫోకస్ చేస్తాము కాలమ్స్ మీద. సో అది వచ్చేసి మనకి కోర్స్ అండ్ ఫీజ్ రియంబర్సబుల్. సో లైక్ థర్డ్ అండ్ లాస్ట్ రో వచ్చేసి మనం ఫోకస్ చేద్దాం. సో జనరల్ గా చూద్దాం మనకి ఏమేమి ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది. ఇక్కడ ఫస్ట్ చూడొచ్చు జీ గవర్నమెంట్ ఆర్డర్ నంబర్, అనెక్జర్స్, కోర్సెస్, నంబర్ ఆఫ్ కాలేజెస్ ఇన్ ద డీటెయిల్, అనెక్జర్, ఫీజ్ ప్రిస్క్రైబ్డ్ పర్ స్టడీ పర్ ఇయర్ అండ్ ఫీజ్ రియంబర్సబుల్. సో గైస్ మనకి ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ అండ్ వాళ్ళకు రిలేటెడ్ ఫీజ్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అమౌంట్ అయితే ఇచ్చారు. సో చూద్దాం ఓవరాల్ గా కంపారిజన్. సో ఇక్కడ ఎంఈ అండ్ ఎంటెక్ వాళ్ళకి వచ్చేసి మీరు ఈ లాస్ట్ రో చూసినట్లయితే లాస్ట్ కాలం చూసినట్లయితే మనకి ఇక్కడ 57,000 పర్ యానం అయితే వస్తుంది ఫర్ ఎంఈ అండ్ ఎంటెక్ క్యాండిడేట్స్ హూ ఆర్ డూయింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంఈ అండ్ ఎంటెక్. నెక్స్ట్ ఎం ఫార్మసీ వాళ్ళకి అయితే మాక్సిమం 1,10,000 రూపీస్ అయితే వస్తుంది పర్ యానం ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్, అండ్ ఇది వచ్చేసి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ కి అయితే వెళ్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎం ఆర్కిటెక్చర్ వాళ్ళకి అయితే 57,000 పర్ ఇయర్ అయితే వస్తుంది అకార్డింగ్ అయితే చూసుకోండి. నెక్స్ట్ ఫార్మా డి వాళ్ళకైతే మనకి ఇక్కడ 68,000 పర్ యానం అయితే వస్తుంది. సో గైస్ ఇది ఒక ఓవరాల్ కంపారిజన్. సో మనకి ఏ ప్రోగ్రామ్స్ కి ఎంత లైక్ అమౌంట్ వస్తుంది ఇన్ ద లైక్ ఫీజ్ రియంబర్స్మెంట్, అండ్ ఇవి వచ్చేసి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్ కి అయితే వెళ్తుంది, మన అకౌంట్ కి రాదు. సో ఈ అదర్ దెన్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ కి మాత్రమే ఈ అమౌంట్స్ అన్నమాట, అంటే ఆ అమౌంట్ నంబర్స్. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ కి అయితే ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళు ఏ ట్యూషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మన గవర్నమెంట్ నుంచి అయితే వాళ్ళకి ట్యూషన్ ఫుల్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. సో ఈ టేబుల్ లో ఓవరాల్ గా ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ మైనారిటీస్ క్యాండిడేట్స్ సంబంధించిన లైక్ కంటెంట్ లేదు, ఓన్లీ అదర్ క్యాస్ట్ వాళ్ళది అయితే ఉంది. సో మీరు అకార్డింగ్లీ చూసుకోండి మీ ప్రోగ్రామ్స్ అండ్ మీరు చేసే కోర్సెస్ అండ్ మీ బిలాంగ్ అయిన లైక్ క్యాస్ట్ అండ్ వచ్చేసి మీ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గైస్. సో ఈ వీడియోలో అయితే నేను అనుకుంటున్నాను లైక్ ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను ఆన్ ది ఫీజ్ రియంబర్స్మెంట్ ఇష్యూ. సో చాలా మంది నాకైతే కమెంట్ చేస్తున్నారు, సో మైనారిటీస్ వాళ్ళకి వస్తుందా, ఎంత వస్తుంది, అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చెప్పేసి. సో నేను A to Z గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసినాను, సో మీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను కూడా. సో గైస్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేసుకోండి ఎవరైతే అడ్మిషన్ ప్రాసెస్ లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ IN Nearby. అండ్ మీకేనా క్వైరీస్ లేదా క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ లేదా వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి అండ్ అక్కడైతే మీరు అడగవచ్చు. అండ్ గైస్ ఇంకో కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం విత్ న్యూ కంటెంట్ లేదా జాబ్ రిక్రూట్మెంట్ తో లేదా మనకి TSP సెట్ ఏదైనా అప్డేట్స్ తో. సో అప్పటి వరకు అందరికీ బాయ్ ఆస్పిరెంట్.